ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో అర్హులకు మాత్రమే పింఛన్లు రాబోతున్నాయా? అర్హత లేని వారికి పింఛన్లు తీసేయాలనే యోచనలో బాబు సర్కార్ ఒక నిర్ణయం తీసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో అర్హులకు మాత్రమే పింఛన్ వచ్చేలాగా అర్హత లేని వారికి పింఛన్లు తీసేయాలి అనేటువంటి ఆలోచనలో ఇప్పుడు చంద్రబాబు గారు, ఆయన ప్రభుత్వం తలమునకలయ్యున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు చంద్రబాబు గారి నిర్ణయం ఏంటి పింఛన్ విషయంలో? ఇప్పుడు ఒకవేళ పింఛన్లు కనుక తొలగించకపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. ఒకటి. రెండు, అనర్హులు చాలామంది వైట్ కార్డు తోటి ఉన్నారు, పింఛన్లు తీసుకుంటున్నారు అనేది ఇంకోటి ఉంది. ఈ పింఛన్ల సంఖ్యను తగ్గించడం, అనర్హులని తొలగించడం అనేది ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన చేశారు. కానీ ఎన్నికల మూమెంట్లో ఎప్పుడు ఈ సంగతి బయట పెట్టలేదంటూ కూడా ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈ పింఛన్ల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఆయన పరిపాలన కనుక అబ్జర్వ్ చేస్తే 2019లో ఆయన అధికారంలోకి వచ్చారు. 2020 కల్లా కరోనా వచ్చింది. 2022 దాకా ఉంది కరోనా. అసలు ఆయన అధికారంలో సీఎం పీఠంలో కూర్చున్న 6 నెలలకే ఈ పింఛన్లో అనర్హులు ఉన్నారు, వాళ్ళని తొలగించాలనేటువంటి ఆలోచన వచ్చింది. దాని మీద చర్చించారు, క్యాబినెట్లో కూడా చర్చించారు. ఆ తర్వాత కరోనా, దాని నేపథ్యం ఆయన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం అంతా కరోనా మొత్తం ముగిసిన తర్వాత మళ్ళీ అనర్హులైనటువంటి వాళ్ళని తొలగించాలి ఈ పింఛన్ల నుంచి అనేది వచ్చింది. వైట్ రేషన్ కార్డులను కూడా తగ్గించాలి అనేది వినిపించింది. క్యాబినెట్లో కూడా చర్చించారు. దానికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేశారు. కానీ ఈలోపు ఎలక్షన్ ఇయర్ వచ్చేసింది. ఎలక్షన్ 1 year ముందు ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందో తెలుసు. అందుకని దాన్ని ఆ ప్రక్రియని స్లో చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా అనర్హుల మీద వేటుపడి ఉండేది పెన్షన్లు. ఎందుకంటే ఆయన ఒక లెక్క చెప్పారు, ఇంతమంది పెన్షన్దారులు ఉన్నారు, 60 లక్షల మంది, 66 ఎంతో లెక్క చెప్పారు పెన్షన్లు. ఆ పెన్షన్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. సో ఇంతమందికి పెన్షన్లు ఇవ్వడం అనేది ఆర్థిక భారం అని చెప్పి కూడా చెప్పారు. ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు ఆర్థిక భారం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 4,000 ఎలా ఇస్తారు, నేను 3,000 ఇవ్వడానికే చచ్చిపోతున్నాను, నేను అందుకే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్తానని చెప్పాను. 2019 ఎన్నికల్లో ఒకేసారి ఇస్తానని చెప్పలేదు. 3,000 రూపాయలు, 250 రూపాయలు, 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తానని చెప్పాను. అది కూడా ఆయన ఫస్ట్ సంవత్సరం పెంచలేదు. ఆ పెంచడం కూడా 2-3 నెలలు అటు ఇటు పెంచాడు. సరే, మొత్తం మీద నీకు 3,000 అయితే ఆయన ఇవ్వాల. లాస్ట్లో ఆయన 3,000 ఇవ్వబోయేటప్పటికి ఎలక్షన్ కూడా వచ్చేసింది. సో ఈ లెక్కలన్నీ చెప్తూ 4,000 పెన్షన్ ఇవ్వడం అనేది అసలు ఇంపాసిబుల్, జరగని పని, చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు కల్లా పెన్షన్లు ఇస్తున్నారుగా. 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజు మొన్న ఇచ్చారుగా పెన్షన్లు. 4,000 రూపాయలు ఇస్తున్నారుగా పెన్షన్లు. ప్లస్ దాన్ని మళ్ళీ రిలాక్సేషన్ కూడా చేశారు. ఇంతకుముందు 1 నెల తీసుకోకపోతే 2 నెలల ఇచ్చేవాళ్ళు కదా, 3 నెలలు అసలు కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 3 నెలల పాటు రిలాక్సేషన్ ఇచ్చారుగా. 3 నెలల పాటు వరుసగా తీసుకోకపోయినప్పటికీ 4వ నెలలు అన్నీ కల్పిస్తామని చెప్తున్నారు. సో ఇంత రిలాక్సేషన్ ఇచ్చి ఇంత పెన్షన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పింఛన్లు, కార్యకర్తల ఫ్యామిలీకి పింఛన్లు అనర్హులకి చాలామందికి ఇస్తున్నారని చెప్పి తేలింది. అక్కడ ఉన్నటువంటి లీడర్లు చేసినటువంటి సర్వేలో కొన్ని వేల అక్కడే ఉన్నాయంట పెన్షన్లు, కొన్ని వేలు అనర్హులకి. సో అక్కడ ఒక్క కడప జిల్లాలోనే ఇంతమంది అనర్హులు ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అనర్హులు ఉంటారు అనే దాని మీద ప్రభుత్వం చర్చించుకుంటుంది. ఎందుకంటే కడపని మోడల్గా తీసుకుంది. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చారు. పులివెందుల్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయండి అనర్హులకి. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి కారు ఉంది, బంగ్లా ఉంది, ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సో ఇన్నున్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం ఏంటి, పింఛన్లు ఇవ్వటం ఏంటి, పింఛన్లు అవసరం ఏముంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షను రకరకాలు ఉన్నాయి, ఒంటరి మహిళల పెన్షన్లు రకరకాలు ఉన్నాయి. ఎవరైనా సరే
దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా, ఈ అర్హతలకి లోబడే ఉండాలి. ఆ వృద్ధాప్య పెన్షన్ అయినా ఎవరైనా, వృద్ధాప్య పెన్షన్ అంటే ఎవరో అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రియలిస్టులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వంటే ఎట్టిస్తారు? నెలకి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారని చెప్తుంది. అసలు ఎక్కడ దాకా ఎందుకండి, నాకు తెలిసినటువంటి మా విలేజ్లోనే, నెల్లూరు జిల్లాలో మా విలేజ్లో ప్రస్తుతం మేము ఉన్నటువంటి మా మదరు మేము ఉంటున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే ఒరిజినల్ అక్కడ కాదు మాది, అందుకు చెబుతున్నా, ప్రస్తుతం మేము ఉంటున్నటువంటి విలేజ్లో ఒక అతను 50 కోట్ల రూపాయలు వడ్డీకి తిప్పుతుంటాడు. 50 కోట్లు ఆస్తుంది అతని దగ్గర. వడ్డీకి 50 కోట్ల రూపంలో కనీసం 20 కోట్లు వడ్డీకి తిప్పుతుంటాడు, వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతను పెన్షన్ తీసుకుంటున్నాడు. మరి ఆయనకి ఇద్దామా వద్దా? అలాంటి వాళ్ళు నేను ఉండేటువంటి ఊర్లోనే 5 ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 గ్రామాలతో 33,000 గ్రామాలు ఉన్నాయి. ఈ లెక్కన ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉండే అవకాశం ఉంది? పెన్షన్ అనర్హులు తీసుకునే పరిస్థితి. ఎస్సీలు అయినంత మాత్రాన అందరికీ పెన్షన్లు ఏమని లేదు. ఎస్సీల్లో ఐఏఎస్లు ఉంటారు. ఐఏఎస్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి పెన్షన్లు ఏమని చెప్తారా ఎవరన్నా? అందుకే కేసీఆర్ గారు ఆ మధ్య ఒక మాట అన్నారు, ఆయన తల్లిదండ్రులను చూడనటువంటి ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా ఇవ్వమని. ప్రమోషన్స్ లేవు, ఇంక్రిమెంట్లు కట్ చేస్తానని చెప్పి ఒక నాకు మూమెంట్లో ఊరికే ఓవరాల్గా అన్నాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కానీ అన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పింఛన్లు తీసుకుంటున్నారు. వాళ్ళకేమో లక్షల జీతాలు వస్తాయి, వాళ్ళ తల్లిదండ్రులకి పింఛన్లు ఇప్పించుకుంటారు. ఇలాంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఐటీ రిటర్న్ చేస్తారండి. రిటర్న్ చేసి లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి పింఛన్లు తీసుకుంటున్నారు. ఇది మరి ఎంకరేజ్ చేద్దామా? అందుకే ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తావించడం లేదు. ఎవరు? ఓట్లు ఎన్నికలప్పుడేమో ఓట్లు కావాలి, అంతే. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి ఇలా చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్కి అంటే వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా ప్రభుత్వం. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆల్రెడీ ఫైల్ తయారు చేశాడు, చర్చించారు, కమిటీ కూడా వేశారు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. కానీ ఎన్నికల దృష్టి ఆయన దాన్ని వెనక్కి తీసుకున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వాస్తవంగా ఎవరికి పింఛన్లు అవసరమో వాళ్ళకు మాత్రం ఇవ్వాలి, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇవ్వాలి అనేటువంటి దాని మీద గ్రామ సభలు పెట్టి డిసైడ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా సమాజం లేదా గ్రామాల్లో ఉండే పరిస్థితి నాకు ఎంతో కొంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ ఊర్లో ధనవంతుడిగా ఉండి కూడా పింఛన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, డౌటే లేదు. 100కి 50 మంది ఉంటారు. అర్హత ఉన్నప్పటికీ కొంతమందికి పెన్షన్లు రావట్లేదు. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలంటే గ్రామ సభలు పెట్టి నిర్దాక్షిణ్యంగా తీసేస్తే కనుక అతని మనోభావం దెబ్బతింటది. విలేజ్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతనికి ధనవంతుడని తెలుసు, అనర్హుడని తెలుసు అందరికీ. కానీ అతన్ని కనుక రిక్వెస్ట్ చేసి అతను స్వచ్ఛందంగా నాకు పెన్షన్ వద్దు, మా పేరెంట్స్కి పెన్షన్ వద్దు అని చెప్పి వస్తే ఒక రకంగా తీసుకుంటుంది ఆ గ్రామంలో ఉండేటువంటి సమాజం, పబ్లిక్. అలా కాకుండా ప్రభుత్వం డైరెక్ట్గా తీసేస్తే ఎకాఎకిన అతని ఈగో దెబ్బతింటది. అతని ఈగో దెబ్బతిని అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా ఈ సబ్సిడీ సిలిండర్ని వెనక్కి ఇవ్వండి ధనవంతులు అని చెప్పినప్పుడు చాలా కోట్ల మంది ముందుకు వచ్చారు ఇవ్వడానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ నిబంధనలు మార్గదర్శకాలు వీటిని పెట్టి మీరందరూ అనర్హులు అని చెప్పి తీసేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. దీని మీద అవగాహన కల్పించాలి. మీరు ధనవంతులా కాదా, మీరు శ్రీమంతులా కాదా, మీరు శ్రీమంతులు అయ్యుండి మీరు పెన్షన్ తీసుకోవడం ఎంతవరకు ధర్మం కాదు కదా. రాష్ట్ర అభివృద్ధికి మీరు దోహదపడండి, సహకారం అందించండి. రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి మీరు వ్యాపారాలు చేసుకుంటూ లక్షలు సంపాదించుకుంటూ మీరు ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు మీరు. కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరే స్వచ్ఛందంగా వచ్చి మాకు అవసరం లేదు పెన్షన్లు అని చెప్పి మీరు రండి అని చెప్పి ఎంకరేజ్ చేయగలిగితే, అవగాహన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. ప్లస్ పింఛన్లు తీసినా కానీ వాళ్ళేమి హట్టు గారు. కానీ అలా కాకుండా ప్రభుత్వం నాది, అధికారం నాది, మీరు అనర్హులు అని చెప్పి కనుక డైరెక్ట్గా అటాక్ చేస్తే మాత్రం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. అతను ఇంకో 10 మందిని ఓటర్స్ని చేంజ్ చేసే అవకాశం ఉంది. సో పద్ధతి
ప్రక్రియ ఆల్రెడీ దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక సలహా ఇవ్వదలుచుకున్నా ప్రభుత్వానికి. మీరు స్వచ్ఛందంగా వాళ్ళని ముందుకు వచ్చేలాగా వాళ్ళలో అవేర్నెస్ ప్రోత్సహించాలి. వాళ్ళలో ఒక రకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. అది చేస్తే కనుక సక్సెస్ అవుతుంది. అలా కాకుండా నాకు గవర్నమెంట్ ఉంది, నా నిబంధనలు ఉన్నాయి, ఇట్లా ఫిట్గా నువ్వు వెళ్ళిపో అని అంటే మాత్రం నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.